సీఎం రావడంతో కోహ్లీకి జేడీకేడీ వాళ్ళు గ్రాండ్‌గా వెల్కమ్ చెప్తూ రిసీవ్ చేసుకుంటూ ఉంటారు. పరిచయం అవసరం లేని పేర్లు జేడీకేడీ మీరు ఎంత సిన్సియర్ ఆఫీసర్‌లో నాకు చాలా బాగా తెలుసు. వెల్ డన్ అంటూ సీఎం లోపలికి వెళ్తాడు. ఇక దాత్రి కేదార్ చాలా స్ట్రిక్ట్‌గా అక్కడ అందరినీ కూడా చెక్ చేస్తూ లోపలికి పంపిస్తూ ఉంటారు. కిరణ్, రమ్య రెగ్యులర్‌గా వచ్చే స్టాఫ్‌ని కూడా రెండో గేట్ నుంచి పంపించండి. ఇంకా ఎవరిని కూడా లోపలికి పంపించకండి ఈ గేట్ గుండా. ఎందుకంటే సీఎం గారు లోపలికి వెళ్లారు కదా అని జేడీ లోపల ఇంటర్వ్యూ చేసే ఫ్లోర్‌లో అవసరమైన వాళ్ళు తప్పిస్తే ఇంకా ఎక్స్‌ట్రా ఎవరు కూడా లేరు. మొత్తం చెక్ చేశాను అని కేడీ చెప్తాడు. ఇక మీనన్ దూరం నుంచి కారులో కూర్చొని ఇదంతా గమనిస్తూ, "ఓహ్! చాలా పకడ్బందీగా ప్లాన్ చేశావా జేడీ? కానీ నా ప్లాన్ నువ్వు అర్థం చేసుకోలేవు. నేను ఈసారి నీకంటే 2 అడుగులు ముందు ఉన్నాను" అని మీనన్ చెప్తూ, "చూడు టీనా, అక్కడికి వెళ్ళి ఏం చేయాలో తెలుసు కదా! లోపలికి వెళ్ళిన తర్వాత మొత్తం ఏం చేస్తావో గుర్తుంది కదా" అని అడగటంతో, "నాకు తెలుసు బాయ్, మొత్తం నేను చూసుకుంటానని" టీనా ఇక మాస్క్ పెట్టుకొని లోపలికి వెళ్తూ ఉంటే, "ఒక్క క్షణం ఆగండి" అంటూ జేడీ అడ్డుకుంటూ ఉంటుంది. "ఎవరు మీరు?" అని జేడీ అడగటంతో, "నా పేరు స్నేహ మ్యామ్. స్టాఫ్‌ని లోపలికి వెళ్ళాలి" అని టీనా చెప్తే, "నువ్వు ఈ గేటు నుండి కాదు, నువ్వు రెండో గేట్ నుండి వెళ్ళాలి" అని జేడీ చెప్తుంది. "ఈ గేటు నుండే వెళ్ళాలే, లేకపోతే దొరికిపోతానేమోనని" టీనా మనసులో అనుకుంటూ ఉంటే, "ఏంటి మీకే చెప్పేది, ఇలా వెళ్ళండి రెండో గేట్ నుండి" అని జేడీ చెప్తుంది. సరేనంటూ టీనా వెళ్తూ ఉంటుంది. "ఐడీ కార్డ్ ఎక్కడా?" అని జేడీ అడగటంతో, "అంటే మామూలుగా ఇక్కడికి వచ్చిన తర్వాత వేసుకునే అలవాటు ఉంది. ఇదిగోండి మేడం నా ఐడీ కార్డ్" అని మెడలో వేసుకొని వెళ్తూ ఉంటే, "అదేంటి రెండో గేట్ అంటే ఇటు కదా వెళ్ళాలి, నువ్వు ఇటు వెళ్తున్నావేంటి? రోజు పనిచేసే ఆఫీస్‌లో నీకు రెండో గేట్ ఎక్కడ ఉందో తెలీదా?" అని జేడీ నిలదీస్తూ ఉంటే, "అంటే మ్యామ్ నేను కొత్తగా జాయిన్ అయ్యాను. అందుకే కొంచెం కన్‌ఫ్యూజ్ అయ్యాను" అని టీనా కవర్ చేస్తుంది. "ఆగండి, అక్కడి నుంచి కూడా వెళ్ళటానికి వీల్లేదు. హెచ్ఆర్ డిపార్ట్మెంట్ నుండి ఎవరైనా వచ్చి కన్ఫర్మేషన్ చేసిన తర్వాతే నువ్వు వెళ్ళాలి" అని జేడీ అడ్డుకుంటూ ఉంటే, అప్పుడే మేనేజర్ రావు అక్కడికి వచ్చి, "ఏంటి స్నేహ, టైం అవుతోంది, ఇంకా ఇక్కడే ఉన్నావేంటి? లోపలికి రా" అని చెప్తూ పిలుస్తూ ఉంటాడు. "తిను మీకు తెలుసా రావు గారు" అని జేడీ అనడంతో అంతకుముందు జరిగిన సంఘటన రావు గుర్తు చేసుకుంటూ ఉంటాడు. మీనన్ రావుకి వీడియో కాల్ చేసి భార్య, కూతురికి రివాల్వర్‌లని గురిపెట్టి ఉంటాడు. "చూడు, నా మనిషిని ఛానల్ లోపలికి పంపించాలి. లేకపోతే ఫ్యామిలీ ప్యాక్‌లో నువ్వు, నీ భార్య, కూతురు మొత్తం కూడా చచ్చిపోతారు" అని వార్నింగ్ ఇచ్చి ఉంటాడు. దాంతో రావు ఇలా అబద్ధాలు చెప్తూ ఉంటాడు. "తెలుసు మేడం, తన పేరు స్నేహ. కొత్తగా జాయిన్ అయింది. కౌశిక్ మేడం గారే అపాయింట్మెంట్ ఇచ్చి జాబ్‌లో పెట్టారు. రా స్నేహ, మేము లోపలికి వెళ్తున్నాం మేడం. మాకు చాలా పనులున్నాయని" రావు చెప్పటంతో, "అలాగే వెళ్ళండని" జేడీ, కేడీ ఓకే చెప్పేస్తారు. "చూడు, నన్ను నేరుగా సీఎం గారు ఏ ఫ్లోర్‌లో ఉన్నారో అక్కడికి తీసుకువెళ్ళి చూపించు. తర్వాత నేను చూసుకుంటాను" అని మెల్లగా టీనా చెప్తూ ఉంటే, "అలాగేనని" రావు చెప్తూ ఉంటాడు. "ఏంటి జేడీ, ఇంకా స్నేహం మీద అనుమానం పోలేదా?" అని కేడీ అంటే, ఇప్పుడే మేనేజర్ రావు మీద డౌటు ఎక్కువైపోయింది. ఆ స్నేహం మీద కూడా ఇంకా డౌట్‌గానే ఉంది. రమ్య, నువ్వు ఫస్ట్ ఫ్లోర్‌లో ఉన్న స్నేహని తీసుకొని నా దగ్గరికి రా. అంతేకాదు, రావు మాటల్లో తడబాటు మొత్తం కూడా నేను గమనించాను" అని జేడీ చెప్పటంతో, "ఇందాక ఎందుకు టెన్షన్ పడుతున్నారని నేను కూడా రావుని అడిగాను. కాకపోతే ఇంటర్వ్యూ జరుగుతోంది కదా, దానివల్లే టెన్షన్ అని చెప్పాడు జేడీ" అని కేడీ అనడంతో, "లేదు, సంథింగ్ ఏదో జరుగుతోంది. నువ్వు వెళ్ళి రావుతో మాట్లాడు, నేను రమ్యతో మాట్లాడతాను" అని జేడీ చెప్తుంది. "రేయ్, నువ్వు బ్యాక్ గేట్ దగ్గరికి వెళ్ళు" అని మీనన్ కార్‌లో బ్యాక్ గేట్ దగ్గరికి వెళ్తూ ఉంటాడు. "సరే, నువ్వు సెట్ చేసిన మైక్ ఎక్కడా?" అని టీనా అడగటంతో, "అదిగో అక్కడే ఉంది" అని రావు చూపిస్తూ ఉంటాడు. "ఈ విషయం కౌశికి గారికి తెలిస్తే ఏం జరుగుతుందో ఏంటో, పోలీసులు కూడా పట్టుకుంటారు కదా, నా భార్య, పిల్లలు ఎలా" అని రావు ఆలోచిస్తూ టెన్షన్ పడుతూ ఉంటాడు. ఇక టీనా అక్కడ ఉన్న మైక్‌ని మొత్తం చూసుకొని, "బాయ్, ఇక్కడ మొత్తం రెడీగా ఉంది" అని చెప్పటంతో, "సరే, వీడియో ప్లే అయ్యే టయానికి అక్కడ మొత్తం అల్లకల్లోలం అవుతుంది. నేను అప్పుడే అక్కడికి ఎంట్రీ ఇస్తాను" అని మీనన్ చెప్తాడు. ఇక ఇంటర్వ్యూ మొదలు కావటంతో కౌశికి సీఎంని ప్రశ్నల మీద ప్రశ్నలు వేస్తూ అడుగుతూ ఉంటుంది. సీఎం అందుకు సమాధానాలు మైకులో చెప్తూ ఉంటే చాలా బాగా ప్రోగ్రాం జరుగుతూ ఉంటుంది. ఇంకోవైపు రమ్య టీనా కోసం మొత్తం వెతికేసి, "మేడం, ఇక్కడ ఎక్కడ టీనా కనిపించట్లేదు. అసలు స్నేహ అన్న పేరుతో ఏ ఎంప్లాయీ కూడా ఇక్కడ లేరంట మ్యామ్" అని చెప్పటంతో, "అవునా, నువ్వు మెయిన్ గేట్ దగ్గరికి వచ్చేసేయ్" అని జేడీ చెప్తుంది. తర్వాత కేదార్‌కి ఫోన్ కాల్ చేస్తుంది. "ఇక్కడ రావు కూడా కనిపించట్లేదు, స్నేహ కూడా కనిపించట్లేదు" అని చెప్పటంతో, "అసలు స్నేహ అన్న పేరుతో ఎలాంటి ఎంప్లాయీస్ పనిచేయటం లేదంట.
మీనన్ ఏదో ప్లాన్ చేశాడు. అదేంటన్నది మనం కనిపెట్టాలంటే ముందు రావుని కనిపెట్టాలి. రా వెళ్ళి వెతుకుదాం అని జేడీ చెప్తుంది. జేడీ రావు కోసం వెతుకుతూ కొంచెం ఆలోచిస్తుంది. తప్పు చేశానని బాధపడుతున్నవాడు ఏం చేస్తాడు? ప్రాణాలు తీసుకోటానికి ప్రయత్నిస్తాడు అని పైకి చూస్తుంది. అప్పుడే రావు బిల్డింగ్ పైనుండి దూకేయడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు. అయ్యో! నేను అందరి ముందు తల దించుకొని బ్రతకలేను. కౌశికి గారికి నేను ఏం సమాధానం చెప్పాలి? నా పరువు పోయింది. ఇక నేను ప్రాణాలతో ఉండనవసరం లేదు అని దూకేయబోతూ ఉంటే, రావు గారు ప్లీజ్ ఆగండి, ఆగండి. ఒక్కసారి నేను చెప్పేది వినండి. అసలు ఆ అమ్మాయి ఎక్కడ ఉందో, అదే స్నేహ పేరుతో వచ్చిన అమ్మాయి ఎక్కడ ఉందో చెప్పండి. అసలు మీనన్ మీకు ఏం చెప్పాడో చెప్పండి. మొత్తం నేను చూసుకుంటాను. మీకు శిక్ష తక్కువ పడేలా నేను చూసుకుంటాను అని జేడీ వేడుకుంటూ ఉంటే, లేదు మేడం, నేను ప్రాణాలతో ఉండను మేడం, నా వల్ల కాదు మేడం, నా పరువు పోయింది మేడం అని దూకబోతూ ఉంటే, ప్లీజ్ రావు గారు ఒక్కసారి నేను చెప్పేది వినండి అని మెల్లగా వాకీ టాకీలో, కెడి నువ్వు టెర్రస్ దగ్గరికి వచ్చేసేయ్ అని ఫోన్ కాల్ చేస్తుంది. రావు గారు నేను చెప్పేది వినండి అని జేడీ దూరం నుంచే ప్రాధేయపడుతూ ఉంటుంది. దగ్గరకొస్తే దూకేస్తానని రావు బెదిరిస్తూ ఉంటాడు. సార్, మీరు తాయార్ని అరెస్ట్ చేశారు కదా, ఆవిడ మీ పార్టీ మనిషే కదా అని కౌశికి ప్రశ్నిస్తూ ఉంటే, ఏ పార్టీ అయినా సరే తప్పు చేసిన వాళ్ళకి శిక్ష పడాల్సిందే. తాయారు తప్పు చేసిందని తెలిసిన మరుక్షణం ఆ అరెస్ట్ వారెంట్పై సంతకం చేసింది కూడా నేనేనని మినిస్టర్ చెప్తాడు. సరే సార్, గుడిలో జరిగిన బాంబు బ్లాస్ట్‌లో మినిస్టర్ చనిపోయాడు. ఆ కేసుని తీసుకున్న రమాకాంత్ గారు కూడా చనిపోయారు. మరి దీని గురించి ఏం మాట్లాడతారు అని కౌశిక్ అంటే, ఇదంతా మీననే చేస్తున్నాడని మనకు అర్థమైంది. కానీ ఏ ప్రూఫు లేదు కదా, ఏం చేస్తాం అని మినిస్టర్ అనడంతో, నా దగ్గర ప్రూఫ్ ఉంది సార్, అందుకు సాక్ష్యం నేనే. నేను చూశాను అని కౌశిక్ చెప్తుంది. మీనన్ రమాకాంత్ గారిని చంపుతున్నప్పుడు నేను వీడియో కూడా తీశాను. దాన్ని ప్లే కూడా చేసి చూపిస్తాను చూడండి అని కౌశిక్ చెప్తుంటే, టీనా దూరం నుంచి చూస్తూ ఏదో ఫోన్లో చేస్తూ ఉంటుంది. రావు గారు మీ భార్య అని జేడీ చెప్పగానే రావు మరింత టెన్షన్ పడడం గమనించేసిన జేడీ, చూడండి మీనన్ మీ భార్య పిల్లల్ని చంపుతామని బెదిరించాడేమో, మేము వాళ్ళని కాపాడుతాము, మీకేమీ కాకుండా మేము చూసుకుంటాము ప్లీజ్ అని జేడీ చెప్తూ ఉంటే, అప్పుడే కేదార్ వెనుక వైపు నుంచి అతన్ని కిందికి లాగేస్తాడు. చూడండి ఇప్పుడు చెప్పండి, ఆ అమ్మాయి ఏం చేయబోతోంది? మీనన్ మీకు ఏం చెప్పింది? ఇప్పుడే నేను మీ ఇంటికి మనుషుల్ని పంపించి మీ భార్య పాపకి ఏమీ కాకుండా చూసుకుంటాను అని రమ్యకి ఇన్ఫార్మ్ చేస్తుంది. ఇప్పుడు చెప్పండి, ఆ స్నేహ ఏం చేయబోతోంది అని జేడీ అడగటంతో, సీఎం గారు మాట్లాడే మైకుకి కరెంట్ షాక్ ఇవ్వబోతోంది మేడం. సీఎం గారు కళ్ళు తిరిగి పడిపోగానే ఆఫీస్లో 2 బాంబులు పేలిపోతున్నాయి అని చెప్పగానే, మై గాడ్, నువ్వు వెళ్ళు కేడి, ఆఫీస్ స్టాఫ్‌నందరినీ కిందికి పంపించేసేయ్ అని జేడీ చెప్తుంది. 3, 2, 1 అని వీడియో ప్లే అవుతూ ఉంటే, అప్పుడే సీఎం చాలా షాకింగ్గా మైకు పట్టుకొని చూస్తూ ఉంటాడు. అతను మైకు పట్టుకోగానే కరెంట్ షాక్ కొట్టి స్పృహ కోల్పోతాడు. ఈ లోపల కేదార్ స్టాఫ్ అందరికీ కూడా బాంబులుంది, బయటికి వెళ్ళండని గట్టిగా అరుస్తూ చెప్తూ ఉంటారు. సీఎం స్పృహ కోల్పోయాడు. నేను బాంబులు పేలటానికి కిందికి వెళ్తున్నాను, ఈ లోపల నువ్వు వచ్చేసేయ్ అని టీనా ఇన్ఫార్మ్ చేస్తుంది. ఇంకా పల్స్ ఉంది కౌశికి, సీఎం గారిని హాస్పిటల్కి తీసుకువెళ్దాం, అంబులెన్స్ అని సురేష్ అరుస్తూ ఉంటాడు. ఈ లోపల టీనా పరుగులు పెడుతూ ఉంటే జేడీ కనిపెట్టేసి, టీనా నువ్వా అని వెంట పడుతూ ఉంటుంది. ఏంటి, బాంబులు పేలకుండానే జనాలందరూ ఇలా పరుగులు పెడుతున్నారు అని కార్లో కూర్చున్న మీనన్ చాలా షాకింగ్గా చూస్తూ ఉంటారు. టీనా ఏం జరుగుతోందని అడగటంతో, మన ప్లాన్ జేడీకి తెలిసిపోయింది, నేను పారిపోతున్నాను, బాంబులు పేలలేదు అని చెప్పటంతో, బాంబులు పేలకుండా నువ్వు జేడీకి దొరికిపోవద్దు అని మీనన్ చెప్తుంటే, ఈ లోపలే జేడీ టీనాని పట్టేసుకుంటుంది. ఇక చెంపలు పగలగొడుతూ ఉంటుంది. సీఎం ముఖం మీద నీళ్లు చల్లటంతో అతను కళ్ళు తెరుస్తాడు. సార్, ఇప్పుడు మీకు బాగానే ఉంది కదా, మీకు కరెంట్ షాక్ కొట్టింది సార్, అప్పటికీ మేము 2 సార్లు మైక్ని చెక్ చేశాము, కానీ ఇలా ఎలా జరిగిందో అర్థం కావటం లేదు అని సురేష్ కౌశిక్కి